జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఇహైవతై 19వ శ్లోకం. ఇహైవతైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం సమబ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి యే స్థితాః. సమభావం నందు స్థిరమైన మనస్సు గలవారు ఇక్కడే ఈ జన్మలోనే జనన మరణ రూప సంసారాన్ని జయిస్తారు. ఎందుకంటే బ్రహ్మము దోషము లేనిది కాబట్టి వాళ్ళు బ్రహ్మం నందే ఉంటారు. ఇక ఈ రోజున సబ్జెక్టు మన శరీరంలో సబ్జెక్టు అన్న విషయం అన్న ఒకటే. అది ఏదో అలవాటు ప్రకారం వస్తుంది కదా, నేనేదో సబ్జెక్ట్ అనగానే ఒక ఇదిగా మీరు అనుకోవద్దు. మీతోని మననం పంచుకోవడం వరకే నా ప్రయత్నం, నా భావాలని. మన శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి కదా, ఆ నవరంధ్రాలలో చాలామంది మనకి కింద భాగంలో ఉన్న రెండే అనుకుంటారు. అది రాగానే కొంతమంది అసహ్యము అని అనుకుంటారు. కానీ ఈ నవరంధ్రాలు అన్నీ సక్రమంగానే పనిచేస్తేనే మన శరీరంలాగా ఉంటుంది. కానీ మనం భయపడాల్సింది విసర్జన రంధ్రాలు కాదు, నోరు. ఈ నోరు నిజంగా ఎలాంటిదంటే నోరు, కళ్ళు, చెవులు ఈ మూడే నాకు భయంకరంగా అనిపిస్తాయి. ఏది సన్మార్గంలో, సద్భావనల్లో సత్సాంగత్యం లేకపోతే. మనం అంటుంటాం పళ్ళు రాలుతాయి అని అంటారు ఎవరైనా తొందరపడి మాట్లాడితే. కానీ మాట్లాడేది నాలిక, కానీ పళ్ళు రాలుతాయి అంటాం. సరే పోనివ్వండి. కానీ మనం ఏంటంటే అనేది భయంకరమైనది నోరు అని నా ఉద్దేశం. ఎంత పడితే అంత మాట్లాడటం, ఎదుటివారిని కించపరచడం, నిజంగా చాలా చాలా అసభ్యంగా మాట్లాడటం. అవసరం లేని విషయాలలో, మనకి సంబంధం లేని విషయాలలో కూడా చాలామంది ఎంత అసభ్యంగా మాట్లాడతారంటే వినాలంటే కొంచెం బాధేస్తుంది. ఇక కొంతమంది తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు పోయిన తర్వాత కూడా ఒక రకమైన భావన, అంటే ఉచ్చరించడం కూడా కుదరదు, అట్లా మాట్లాడతారు. నిజంగా అవి వినాలి అంటే నేను అనుకుంటా అవి మనం పాపం చేసుకుంటేనే మన చెవులలో పడతాయేమో అని అనిపిస్తుంది. చనిపోయిన వాళ్ళ గురించి నిజంగా వాళ్ళల్లో చెడు ఉంటే మాట్లాడటం ఒక రకం, కానీ మాట్లాడకూడదు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళల్లో ఏవైనా ఒక్క గుణమైన మంచి గుణం ఉండదా? ఆ మంచి గుణం మన పిల్లలకి చెప్పాలి, మన చుట్టూ వాళ్ళకి చెప్పాలి. అట్లా కాకుండా లేని గుణాలని వాళ్ళకి ఆపాదించి వేరే వాళ్ళ దగ్గర అలా మాట్లాడితే ఎంత చండాలంగా ఉంటుంది. వాళ్ళ మనసుల్ని ఎంత కల్మషపరుస్తాము, వాళ్ళ మనసుల్ని ఎంత బాధకి గురి చేస్తాము. కత్తిపెట్టి కోసే హంతకుడి కంటే కూడా ఎక్కువేమో అని అనిపిస్తుంది. అట్లాంటి మనసుని మాటలతో కొంతమంది ఊచకోత కోస్తారు. నిజంగా సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకి చెడు వినాలి అంటే చాలా చాలా పనిష్మెంటే, అది ఒక శిక్షనే అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి మనల్ని కుదుటపరుచుకొని మాట్లాడుకుంటే సూర్యునికైనా గ్రహణం తప్పదు కదా. లేని దానిని ఉన్నట్టు చూడడం మనిషి మనసులో అలవాటు. ఆ అలవాట్లని దూరం చేసుకుందాం. మనిషిలోని మలినాన్ని దూరం చేసుకోవడమే స్నానం. పైన ఒక 2 చెంబులు పోసుకొని శారీరకంగా శుభ్రపడటం కాదు, మన మనసుని భగవన్నామంతో అసహ్యమైన భావాలను మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండి ఆ మాటల్ని మన మనసుకి పట్టించుకోకుండా ఉండి మన మానవ జీవన మనుగడని గడపాలి. నిజంగా అలాంటి వాళ్ళు మాట్లాడే అలవాటు ఉంటే తప్పుకోండి. జియర్ స్వామి అంటారు, ఎదుటివారి తల్లిదండ్రులని, మన తల్లిదండ్రులని ప్రేమించండి, ఎదుటివారి తల్లిదండ్రులని గౌరవించండి అని. మన తల్లిదండ్రులు మనకెంతో, ఎదుటివారి తల్లిదండ్రులు కూడా అంతే కదా. ఈ విషయం, ఈ మాట నాకు అన్ని రంగాలలో కూడా, అత్తాకోడళ్ళ విషయంలోనే కానీ, భార్యాభర్తల విషయంలో కానివ్వండి, పిల్లల తల్లి కూతుళ్ళ విషయంలో, అన్నదమ్ముల విషయంలో, అందరి పట్ల కూడా ఈ మాట వర్తిస్తుంది. అందుకే నాకు ఆయన అంటే చాలా గౌరవ భావం.
మన గురువుని మనం ప్రేమించడం గొప్ప కాదు, ఎదుటివారి గురువుని కూడా గౌరవించాలి. మనం ఎదుటివారి తల్లిదండ్రులని గౌరవించాలి. ఇదే నాకు నచ్చిన విషయం. ఇవాళ ఒక పుస్తకంలో చదివాను, అది మీ ముందర ఉంచుతున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అవి కొంచెం వ్యూస్ వస్తుంటేనే కదా నాకు కూడా కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు చూసిన వాళ్ళకి మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేస్తారు, లైక్ చేస్తారు అని అనుకుంటున్నా. కానీ ఇందులో ఉన్న సూక్తి మాత్రం మీరు పాటించండి. సాధ్యమైనంత వరకు నోటిలో నుండి అపశబ్దం అనేది ఇలా రాకుండా, ఎదుటి వారిని బాధ పెట్టకుండా, మనము పడకుండా మన జీవన మనుగడను సాగిద్దాం. ఇదే నా విన్నపం. జై శ్రీరామ్.